చందమామ కథ నక్షత్ర కన్య. పూర్వకాలంలో ధనుంజయుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను యువకుడు, మంచి బలిష్ఠుడు, భయం అనేది ఎరగనివాడు. ఎటువంటి కటిక చీకటైనా అతను కీకారణ్యాల్లో ఒంటరిగా సంచరించగలడు. ఎంతటి లోతున్న సముద్రాలనైనా ధైర్యంగా దాటివేయగలడు. ధనుంజయుడు ఒక రోజున బయలుదేరి వెళ్లి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాడు. అది ఒక మైదానము. ఆ మైదానమంతా కంబళిపరిచినట్టు అందమైన పచ్చటి గడ్డి ఆవరించి ఉంది. అక్కడక్కడ అందాల పూల మొక్కలు రకరకాల పరిమళాలను విరజిమ్ముతూ ఉన్నాయి. అతను ఆ మైదానంలో కొంత దూరం పోయి గతుక్కున ఆగిపోయాడు. అతని ముందర పళ్ళెం కట్టినట్టుగా గుండ్రపాటి మండపము, అందులో అపురూపములైన పూల మొక్కలు ఉన్నాయి. అవి చూడడానికి మెట్ల వలె పేర్చబడి అదంతా దేవతలు విహరించే దివ్యస్థలమా అనిపిస్తూ ఉంది. ఆ మండపంలోకి వెళ్దామంటే ఎటువైపు చూసినా దారి కనబడదు. అక్కడ ఒక గడ్డి పరక నలిగిన ఆనవాలు గాని, ఒక పువ్వు రేఖ తుంచిన ఆనవాలు గాని కనపడలేదు. ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ అలానే కనిపెట్టుకుని ఉండే వరకు ఆకాశంపై నుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులకు చల్లగా సోకింది. ఇదేమిటా అని మెడ ఎత్తి పైకి చూసేసరికి ఒక గుండ్రని ఆకారం భూమి మీదకు దిగబోతున్నట్టు కనపడింది. అతనికి ఇంతకు ముందు వినపడిన గానం ఆ ఆకారం నుంచే బయలుదేరినట్టు ధనుంజయుడు గ్రహించాడు. ఆ ఆకారము అంతకంతకి పెద్దదయ్యి అందులో నుంచి బయలుదేరిన గానం అంతకంతకు హెచ్చు స్థాయిలోనూ మరింత స్పష్టంగానూ వినపడసాగింది. మరికొంచెం సేపటికి తను చూసిన ఆ స్వరూపం ఒక గుండ్రని తట్ట అని, అందులో ఎవరో ఉన్నారని అతను కనిపెట్టాడు. ఆ జనాన్ని పరీక్షించి చూడగా దగదగా మెరిసిపోతున్న నక్షత్ర కన్యలు 12 మంది కనపడ్డారు. వారిలో అక్క ఎవరో చెల్లి ఎవరో పోల్చి పట్టడానికి వీలు లేకుండా అందరూ ఒక్క మూసలో పోసిన ప్రతిమల్లాగా ఉన్నారు. ఆ కన్యలు మోకాల వరకు వేలాడుతున్న బంగారు కేశములతో బిలబిలమంటూ యువతలకు వచ్చి గుండ్రని మండపంలో ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని నాట్యం చేయనారంభించారు. వారు నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక వెండి తీగ రివ్వు రివ్వున చుట్టుకుంటూ ఉన్నట్టు కనిపించింది. అతనికి ఇంతకు ముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారంలో నుంచే. ఆ కన్యల అందచందాలను అతను గమనించాడు. వారందరూ ఒకే మోస్తరుగా అగుపడుతున్నా అందులో ఒక ఆమె మాత్రం తక్కిన 11 మంది కంటే మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది. ఆమె అక్కా చెల్లెళ్ళందరిలో కడసారిది అయిన తారాకన్య అని ధనుంజయుడు తెలుసుకున్నాడు. అతని మనసు ఆమె పైకి పోయింది. ఇప్పటి వరకు వాళ్ళ నాట్యం చూస్తూ ఉన్న ధనుంజయుడు తారాకన్య అందం చూసి నిలవలేక గభాలున పైకొచ్చేశాడు. నరుడు కంట పడగానే నక్షత్ర కన్యలు తటలోకి దూరి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తన తొందరపాటుకు పశ్చాత్తాపడి విచారంతో కుటీరానికి మరలిపోయాడు. ధనుంజయుడికి చిత్రమైన మంత్ర విద్య తెలుసు. ఆ విద్య వల్ల అతను తన ఇష్టము వచ్చిన 2 జంతువుల స్వరూపాలు పొందవచ్చు. అంతటితో ఆ మంత్రమహిమ అంతరించిపోతుంది. అందుచేత అతను ఆ నక్షత్ర కన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో ఒక అడవి పిల్లి రూపం ధరించి మంటపానికి సమీపాన గడ్డిలో పొంచి ఉండి నిద్రపోతున్నట్టు నటించాడు. మామూలు వేళకు నక్షత్ర కన్యలు భూలోకానికి దిగివచ్చి మండపంలో నృత్యం చేస్తున్నారు. ఇంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారందరి దగ్గరగా పోబోయేసరికి ధనుంజయుడు అనుకున్నట్టుగా దాన్ని వారు చూసి ఆకర్షింపబడలేదు. సరికదా ఆ అలజడికి వారు దడుసుకొని తట్లో దూరి మళ్లీ ఎగిరిపోయారు. ఈ విధంగా అతని ప్రయత్నం రెండోసారి కూడా ఫలించింది కాదు. ఇక ఇది జరిగే పని కాదని ధనుంజయుడు మళ్లీ బాగా ఆలోచించాడు. చూడబోతే తన మంత్రమహిమ వల్ల ఇంకా ఒక్క అవతారం మాత్రమే అతను ఎత్తడానికి అవకాశం ఉంది. ఈసారి ఒక అడవి ఎలుకల కుటుంబంగా మారిపోయి మండపం దగ్గర ఉండే ఒక చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకున్నాడు. మర్నాడు మళ్లీ మామూలు వేళకు నక్షత్ర కన్యలు దిగివచ్చి నాట్యం ప్రారంభించారు. అంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటు ఇటు పాకులాడుతూ ఉండగా చూచి వారు ఆ ఎలుక పిల్లలను పట్టుకోబోయారు. ఇది చూసి భేష్, నా పన్నాగం ఈసారి ఫలించింది అనుకుని అతను సంతోషించాడు. ధనుంజయుడు కావాలని పోయి కడసారిదైన తారాకన్య చేతిలో చిక్కుకున్నాడు. ఆమె తనను తాకగానే అతను నిజస్వరూపం పొంది తారాకన్య చెయ్యి పట్టుకునే వరకు తక్కిన 11 వెనక్కి తిరిగి చూడకుండా ఒక్క లిప్త పాటులో ఆకాశానికి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తారాకన్యను అనేక విధాలా లాలించి ఆమెకు జంకు లేకుండా ధైర్యం చెప్పి వేటను గురించిన వింతలు, అరణ్యాలను గురించిన చిత్రాలు చెబుతూ మెల్లగా ఆమెను తన కుటీరానికి తీసుకుపోయాడు. ఎలా అయితేనేమి చివరకు ఆమె జంకు తీరి అతనిని మనసారా ప్రేమించింది. ఇద్దరకు వైభవంగా వివాహం జరిగింది. నాటి నుంచి వారు హాయిగానే ఉంటున్నారు.
కానీ తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడోనని తారాకన్యకు మనసులో భయంగానే ఉంది. తారాకన్య నక్షత్ర రాజులలో ఒక రాజు కూతురు. ఆమెకు కొన్నాళ్ళైన తర్వాత నక్షత్ర మండలానికి పోయి తన వాళ్లను తల్లిదండ్రులను చూడాలని బుద్ధి పుట్టింది. ఒక తట్ట అల్లి మంత్రగానం చేసినట్టయితే ఆ గానమహిమ వల్ల విమానం తట్ట పైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసు. భర్తతో తన ఉద్దేశం వెల్లడిస్తే తను వెళ్లకుండా ఆటంకపరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఈ సంగతి అతనికి తెలియనీయలేదు. అనుకున్నట్టుగానే కొన్నాళ్లు శ్రమపడి ఆమె ఒక తట్ట అల్లింది. దానిని రెండవ కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకుపోయి అందులో ఆమె కూర్చొని తన చిన్నారి కొడుకును తనతో పాటు తట్టలో ఎక్కించుకొని దివ్యగానం చేసేసరికి విమానంలాగా ఆ తట్ట ఆకాశ మార్గాన ఎగిరిపోయింది. దూరాన ఉన్న ధనుంజయుడి చెవులకు ఆ దివ్యగానం వినిపించింది. ఇదేమిటి, వేళకాని వేళ ఇప్పుడు దివ్యగానం వినపడుతోందే అనుకుంటూ అతను నక్షత్ర కన్యలు నృత్యం చేసే మండపం వద్దకు పరిగెత్తాడు. అతను వెళ్లి చూసేసరికి కొడుకునెత్తుకుని ఉన్న తన భార్య తట్టలో ఎగిరిపోతూ ఉండడం కనబడింది. ఎగిరిపోతూ ఉన్న తారాకన్యను అనేక విధాల బతిమలాడి నన్ను వదిలిపోవడం న్యాయమా, నేనేం పొరపాటు చేశాను అంటూ అతను ప్రాధేయపడ్డాడు. తట్ట అంతకంతకు పైకెగిరిపోయింది కానీ మరి కిందకి దిగలేదు. అప్పుడు ధనుంజయుడి బ్రతుకు ఒంటిపాటు బ్రతుకయింది. దేవుడా దేవుడా అంటూ అతను విచారంతో తన కుటీరానికి పోయి ఎప్పటికైనా మళ్ళీ దివ్యగాన వినపడకపోతుందనే ఆశతో కనిపెట్టుకొని 6 నెలలు గడిపాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కడపటి కూతురు తారాకన్య ఆమెకు పుట్టిన పిల్లవాడు అనగా తన మనవడు కలిసి మళ్లీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్రరాజు ఎంతో ఆనందించాడు. తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్టు నటించింది. కానీ ఆ పిల్లవాడు మాత్రం అస్తమానం తండ్రి కోసం బెంగ పెట్టుకునేసరికి మంచి చెడ్డలు కష్టసుఖాలు తెలిసిన నక్షత్రరాజు ఒక రోజున నక్షత్ర కన్యని పిలిచి, అమ్మాయి, పిల్లవాడు తండ్రి కోసం బెంగ పెట్టుకున్నాడు కనుక నీవు భూలోకానికి పోయి నీ భర్తను ఇక్కడికి తీసుకురా. అతను కూడా మనతో పాటు మన లోకంలోనే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఆ కోరిక నక్షత్ర కన్యకు ఇంతకు ముందే ఉన్నప్పటికీ భూలోకానికి పోయి మానవుణ్ణి పెళ్లాడినందుకు తండ్రి ఏమని పోతాడనే జంకుతో చెప్పడానికి ఇంతవరకు సాహసించలేకపోయింది. కానీ తండ్రి తనంతట తాను ఇప్పుడు అనుమతి తెలిపేసరికి తారాకన్య కుమారుణ్ణి వెంట పెట్టుకుని గవాలున భూలోకానికి దిగి వచ్చింది. 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ దివ్యగానం వినపడగానే నృత్య మండపానికి చేరుకునే ఉంటున్న ధనుంజయుడు ఆకాశం వంక చూశాడు. ఒక చిన్న చుక్క వంటి ఆకారం అతనికి కనబడింది. అది పెద్దదై గుండ్రముగా కనబడింది. కొంతసేపటికి కిందకి దిగగానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమైంది. ఆ తట్టలో తన భార్య కొడుకు కనపడేసరికి ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు. కొన్నాళ్లు భార్య కొడుకు అతని కుటీరంలో కులాసాగా నివసించిన తర్వాత ముగ్గురు కలిసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ ధనుంజయుడిని మామగారు ఎక్కువగా ఆదరించడం చేత అతను ఆ లోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ 2 డేగపిట్టల రూపంలో భూలోకానికి దిగివచ్చి ఇష్టం వచ్చినంతసేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి తిరిగి మళ్లీ నక్షత్రలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు.